హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి కుజ కేతు గ్రహాల కలయిక గురించి మాట్లాడుకుందాం. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కుజగ్రహము ఏంటి అని అంటే పట్టుదల, ఫిజికల్ డిజైర్స్, అగ్రెషన్ని సూచిస్తుంది. అదే కేతుగ్రహం వచ్చేసి హెడ్లెస్ ప్లానెట్, అంటే హెడ్ ఉండదు, ఓన్లీ బాడీ మాత్రమే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ పర్సన్స్ జీవితంలో భయంకరమైనటువంటి కోపం రావడము, ఫ్రస్ట్రేషన్ రావడము అనేది జరుగుతుంది. అయితే ఈ జన్మలో మీకు ఈ ప్లేస్‌మెంట్ ఉంటే దాని సిగ్నిఫికెన్స్ ఏంటి అనంటే, మీరు పూర్వజన్మలో మంచి పరోపకారం చేసి తరువాత అకాల మృత్యు మిమ్మల్ని ఆవహించినందుకు ఈ జన్మలో మీరు ఈ ప్లేస్‌మెంట్‌తో పుట్టారని అర్థం. అయితే ఈ ప్లేస్‌మెంట్ ఉన్నవాళ్ళు జీవితంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అనంటే, ఈ ఫ్రస్ట్రేషను, ఈ అగ్రెషన్ వలన మీరు ముఖ్యంగా గవర్నమెంట్ రిలేటెడ్ పనుల మీద గానీ, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళతో గానీ, లేకపోతే పోలీస్ వాళ్ళతో గానీ మీరు కొట్లాడడం లైఫ్‌లో, వాళ్ళతో వితండవాదానికి దిగడం అనేవి సూచిస్తది. అయితే వాళ్ళతో వితండవాదం దిగడం వలన మీరు మీ జీవితంలో జైలు యాత్రను గూడా గడపాల్సిన సిచ్యువేషన్ అనేది రావచ్చు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ కలయిక ఉన్న వాళ్ళకి పాజిటివ్ నోట్ పైన చూస్తే ఏంటి అనంటే, వీరు చాలా కరేజియస్ ఉంటారు. ప్లస్సు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కూడా బాగా చేస్తారు. దాంతో పాటు డబ్బు పరంగా చూసుకుంటే, మీరు ఏదైతే పని చేస్తున్నారో, ఈ పని వలన మీకు డబ్బు రాదు అని చెప్పేసి మీరు అనుకుంటారో, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మనీ అనేది అదే పని వలన అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు ఒక సర్ప్రైజ్ లాగా వచ్చేస్తుంది డబ్బు. సో, కాబట్టి ఈ పాజిటివ్ నోట్ సైడ్ కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెగెటివ్ ఎఫెక్ట్స్ సైడ్ మాత్రము కోపాన్ని, ఫ్రస్ట్రేషన్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. మీ యొక్క జాతక చక్రంలో కేతు, కుజ గ్రహాల కలయిక ఉందా? ఉంటే ఏ హౌస్‌లో ఉంది? అనేది మా కమెంట్స్‌లో తెలియజేయండి. ఎందుకు అనంటే, లగ్నంలో గానీ, ఫిఫ్త్ హౌస్‌లో గానీ, 10థ్ హౌస్‌లో గానీ కలయిక ఉంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. మీ యొక్క జాతక చక్రంలో ఈ గ్రహాల కంజంక్షన్ అనేది ఉందా లేదా తెలుసుకోవాలంటే పైన ఇచ్చినటువంటి మా యొక్క astrotoday.net వెబ్సైట్‌ని విజిట్ చేయండి. మాకు మీ బర్త్ డీటెయిల్స్ పంపండి. మేము బర్త్ చార్ట్స్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఐల్ సీ యూ టుమారో.